గురుగారు మరో క్వశ్చన్ ఏంటంటే అసలు ఆత్మ అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న. ఇది యూనివర్సల్గా ఒక జీవ పదార్థం. అనగా ఏంటంటే ఆత్మ అన్నది కనిపించినటువంటిది. ఇందాక దేవుడు ఉన్నాడా లేడా అన్నది ఎలాగో ఒక మనిషి అనేది రూపం ఉంటుంది. మనిషిలో కళ్ళు కావాలంటే చూడొచ్చు, అలాగే మెదడు కావాలంటే చూడొచ్చు, గుండె కావాలంటే చూడొచ్చు, అలాగే ఆక్సిజన్ ఫిల్టర్ కావాలంటే దమ్ము చూడొచ్చు, అలాగే కిడ్నీలు కావాలంటే చూడొచ్చు, ఫీమేలా ఏమిటనేది అన్నీ కూడా మనము పార్ట్లన్నీ కూడా చూడొచ్చు. కానీ అందులో ఆత్మ అన్నదే ఎవరూ చూడలేరు. మాట్లాడేవాడు చెప్పేవాడు దేవుడే లేడని చెప్పేవాడి యొక్క శరీరంలో ఆత్మ ఎక్కడ ఉంటుందంటే వాడు చెప్పలేడు. అవును, మళ్ళీ మాట్లాడుతుంటాడు, దేవుడి గురించి ప్రశ్నిస్తుంటాడు. కానీ వాడిలో ఉన్నటువంటి ఆత్మ ఏమిటి ఎక్కడుందంటే వాడు చెప్పలేడు. సరే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మీరు నా ఆత్మను చూపించండి అంటే డాక్టర్ కూడా చూపించలేడు. అది మనలో ఉన్నప్పుడు గుండెలాగా ఒక పదార్థం కనిపించేటువంటి వస్తువు కాదు. అది కనిపించని గాలి ఆత్మ. గాలి అంటారు, దాన్ని దెయ్యం అంటారు, దాన్ని ఆత్మ అంటారు, దాన్ని పరమాత్మ అంటారు. పరమాత్మ అంటే ఏంటంటే తను దైవాన్ని గురించి అన్వేషిస్తున్న వాడిని పరమాత్మ అంటారు. చెడుని ప్రవర్తిస్తున్నటువంటి వాడిని దెయ్యము, భూతము, ఆత్మ, గాలి అనే ప్రేతాత్మ అని అనేక పేర్లతో పిలుస్తారు. ఆత్మ పరమాత్మ, ఆత్మే పరమాత్మ. అది ఎవరికి కనిపించినటువంటిది. ఈ ఆత్మ అంటే ఏమిటి అంటే ఈ విశ్వంలో ఆమె గాయత్రి. ఆత్మే గాయత్రి. ఆత్మ గాయత్రీదేవి. ఆమె ఒక స్త్రీ, కనిపించని ఒక శక్తి. ఇది అందరికీ తెలియని విషయం, తెలిసిన పూర్తిగా క్లారిటీ లేని విషయం. ఆత్మ అంటే ఏమిటి అనేది కూడా తెలియదు. ఆత్మ అంటే ఆత్మ అనే అనుకుంటుంటారు, కానీ ఆత్మ దైవం. ఆ దైవమే గాయత్రీదేవి. ఆ గాయత్రీదేవి విశ్వకర్మ భార్య. ఓహో, ఇలా వచ్చింది. ఆ విశ్వకర్మ ఒక మాట చెప్పాలంటే స్త్రీ పురుషులు లేదు, నేను మా ధర్మపత్ని, మా ఇద్దరి కలయిక వల్ల కలిగే అటువంటి ఇద్దరు నీటి బుడగలు కలిస్తే ఒక పదార్థం గట్టిపడుతుంది, బంకలాగా. ఆ బంకని విశ్వకర్మ బ్రహ్మ ముహూర్తంలో ప్రతిరోజు కూడా దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో ఆ బొమ్మని మేకింగ్ చేస్తున్నాడు. తల, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, మెడ, రోమాలు అంటే వెంట్రుకలు, మన గుండె, శరీరం, బాడీ, స్కిన్ అన్నిటినీ బొమ్మని 5 మాసాలు అంటే 5 నెలల వరకు బొమ్మను తయారు చేస్తున్నాడు. ఆ బొమ్మ అనే రూపాన్నంతా తయారు చేసిన తర్వాత 5 నెలలు కంప్లీట్ అవుతుండగానే 6వ నెల ప్రవేశిస్తుండగానే గాయత్రీదేవి అదే బ్రహ్మ ముహూర్తంలో వచ్చి ఆ బొమ్మకు జీవం పోస్తుంది. అంటే ప్రాణం, ఆత్మని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ బొమ్మలోకి ఆత్మ రిలీజ్ అవుతుందో ప్రాణం పోసుకునింది. ఆ బొమ్మ కాస్త ప్రాణం పోసుకొని ఆ తల్లి గర్భంలో ఆ బొమ్మ కదలడం ప్రారంభం చేస్తుంది. కదలడం అనేది ఆమెకు తెలుస్తుంది, నాకు కొడుకు నా కడుపులో కదులుతున్నాడు, తల్లికి తెలుస్తుంది అని చెప్పేసి ఆమె చెప్తూ ఉంటుంది. ఆ బిడ్డ కదిలి 9 మాసాల కల్లా తన తల్లి శరీరం నుండి పూర్తిగా రిలీజ్ అవుతాడు. అంటే ఎక్కడ కనెక్టివిటీ లేకుండా. ఆ కనెక్టివిటీ అంటే మనం ఇప్పుడు పెరుగుని చిలికితే మజ్జిగ అవుతుంది, ఆ మజ్జిగలోంచి వెన్న వస్తుంది. ఈ వెన్నను మళ్ళీ మజ్జిగలో కలపాలంటే కలవదు. అదేవిధంగా మరి ఆ బిడ్డ ఈ వెన్నలాగా సపరేట్ అయిపోయి కంప్లీట్గా తల్లికి కనెక్టివిటీ లేకుండా ఎప్పుడైతే సపరేట్ అవుతాడో అప్పుడు రిలీజ్ అవుతాడు. డెలివరీ కాన్పు అవుతాడు. బయటికి వచ్చి
కెవ్వు క్యాక. అది ప్రపంచాన్ని. అదే ఆత్మ. ఆ ఆత్మకి అనేది ఆ ఆత్మ దైవం. ఆ దైవమే గాయత్రీదేవి. ఆ ఆత్మే గాయత్రి. ఆ గాయత్రి కనిపించినటువంటి రూపం అది, పరోక్షమైనటువంటి రూపం. మనిషి కనపడుతున్నాడు కానీ మనిషిలో ఉన్నటువంటి ఆత్మ కనపడదు. ఆ కనపడినటువంటి ఆ ప్రాణమే దైవం. ఇంతకంటే నిరూపణ ఏం కావాలి? మరి నేను మాట్లాడుతున్నానంటే నా బాడీ, నా శరీరం అంతా కనపడుతుంది, మరి నాలో ప్రాణం కనిపించడం లేదు. నా ప్రాణమే గాయత్రీ దేవి, దైవం. దైవం నన్ను నడిపిస్తున్నటువంటి ఒక శక్తి, సర్వశక్తి ఆమె. దాన్నే గాయత్రి మంత్రం అంటారు. ఆ గాయత్రి మంత్రం అనేది ఏంటంటే మన ప్రాణానికి, ఆత్మకి ప్రశాంతతను కలగచేసేది, మనశ్శాంతిని కలగచేసేది, ప్రశాంతతను కలగచేసేది, ఇంకా ఊపిరిని, జీవాన్ని పెంచేది. అంటే మనిషి 70 సంవత్సరాలే చనిపోతున్నాడు అనుకో, లేదు 40 సంవత్సరాలకే చనిపోతాడు అనుకో, వీడు ఈ ప్రాణాయామ మంత్రాన్ని ఏకాగ్రతగా చేశాడంటే వాడు 125 సంవత్సరాలు జీవించాల్సిందే. అందుకని అప్పటి ఋషులు అలా. అవును, దాన్నే ఆధ్యాత్మికత, దైవ చింతన, దాన్ని భక్తి, దాన్ని దీక్ష, అనేక రూపాలలో పిలుస్తారు. ఆ ప్రాణాయామమే. ఈ ప్రాణాయామ మంత్రము మనము మూలం ఈ గాయత్రీదేవి. మనం ఒక శివుని ప్రతిష్ఠ చేయాలంటే గాయత్రి, శివ గాయత్రి మంత్రం అంటారు. ఆ శివ గాయత్రి మంత్రంతో ఆ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఏకో గాయత్రి ఛందః. ఏకో అంటే ఒకటే స్త్రీ, ఆమె గాయత్రీదేవి. ఏకో గాయత్రి ఛందః. ఆమె నుంచి వచ్చిన తర్వాత రూపాలే అనేక స్త్రీ రూపాలు. లక్ష్మి కానీ, సరస్వతి కానీ, మహాకాళి కానీ. మూలానికి గాయత్రి. గాయత్రి మూలం. దీని గురించి తెలియక ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఇష్టదేవతాభ్యో నమః అంటే నీకు ఇష్టమైంది నువ్వు చెప్పుకుంటుంటావు, నాకు ఇష్టమైంది నేను చెప్పుకుంటుంటాను, ఇంకొకరికి ఇష్టమైంది ఒక చెప్పుకుంటుంటారు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చెప్పుకుంటుంటారు. కానీ మూలం గాయత్రి. ఇప్పుడు నీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఎన్టీఆర్నే నేను అభిమానిస్తాను. ఇంకో నీకు నాగేశ్వరరావు అంటే ఇష్టం అనుకోండి, నువ్వు నాగేశ్వరరావునే ఇష్టపడు. నా రూట్కు నువ్వు రమ్మంటే రావు. అలా అదే ఈ సినిమా వాళ్ళకి పోల్చడం కాదు, కానీ అదే చెప్తున్నాను. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు గొప్పగా పొగుడుకుంటారు. కానీ నీకు నాకు ఇష్టమైంది కాదు. ఈ విశ్వానికి ప్రధానమైనది ఏది అంటే గాయత్రీదేవి. ఆ గాయత్రి మంత్రంతో శివలింగ ప్రతిష్టాపన చేయాలన్నా, అలాగే గణపతి ప్రతిష్ఠ చేయాలన్నా, అలాగే విష్ణువుని, మహావిష్ణువుని ప్రతిష్ఠ చేయాలన్నా గాయత్రి మంత్రంతో ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. నీవు ఎవరిని చేయాలన్నా కూడా గాయత్రి మంత్రంతో ప్రతిష్ఠ చేయాలి. అంటే గాయత్రి మంత్రంతో శివుణ్ణి కానీ, విష్ణువుని కానీ, బ్రహ్మని కానీ, లేదా వీళ్ళందరినీ ప్రతిష్ఠ చేస్తున్నావంటే మూలం ఎవరయ్యారు? గాయత్రీదేవి. ఆ గాయత్రినే మనలో ఉన్న ప్రాణం. ప్రతి జీవిలో ఉన్నటువంటి ప్రాణం ఆత్మ. ఆ ఆత్మే గాయత్రి. ఎవరికి ఇది అర్థం కాని విషయం. ఆత్మ ఏమిటి? ఆత్మ అంటే ఏంది? అది కనిపించలేదు కాబట్టి దాన్ని రూపం లేనిది అని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. అది కనిపించినది, అది చెప్పలేనన్ని కాంతులతో, వెలుగుతో నిండి ఉన్నది, అనేక రూపాలు కలిగినది. అనేక రూపాలంటే మనం గతించిన తర్వాత మరలా రూపాన్ని ధరిస్తాం. అలా నేను అడుగుదాం అనుకుంటున్నాను. నేను ఏంటంటే ఇప్పుడు ఆత్మ అనేది తర్వాత ఒక మనిషిని దేహాన్ని తీసుకొని పుడతాం, మళ్ళీ తర్వాత చనిపోతాం, తర్వాత మళ్ళీ ఈ ఆత్మ అనేది ఏమవుతుంది? చాలా మంచి విషయమే అది మీరు అడిగింది. అది కూడా చెప్తున్నాను. మనిషి జీవితంలో చదువుకుంటున్నాడు. చదువుకుంటుంటే వాడు దృష్టి పెట్టి చదివాడు అనుకోండి, ప్రతి సబ్జెక్ట్లో పాస్ అవుతాడు. దృష్టి పెట్టి చదువుకున్నామంటే ఫెయిల్ అవుతాడు. వాడు క్వాలిఫికేషన్కి పనికిరాడు. అట్లాగే ప్రతి మనిషికి జీవిత ఎగ్జామ్స్ అని ఉంటుంది, జీవిత పరీక్ష. జీవిత పరీక్షలో పాస్ అయిన వాడు స్వయం ప్రకాశవంతుడు. అంటే ఇక్కడ భూమి మీద ప్రకాశించడమే కాకుండా వీడు మరణించిన తర్వాత
అంతరిక్షంలో స్టార్గా ఉంటాడు వాడు, నక్షత్రంగా పోయి ఆ ఆత్మ మళ్ళీ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆత్మ ఆ. ఆత్మ పరమాత్మ అని చెప్పానుగా. అవునవును. ఇక్కడ మనిషి యొక్క జీవించిన తర్వాత మరణించాడు అనుకోండి, వాడు ఎగ్జామ్లో పాస్ అయి ఉన్నాడు అనుకోండి, వాడు అంతరిక్షంలో నక్షత్రంగా స్థిరపడతాడు. అక్కడ ఒక వెలుగు వెలుగుతూనే ఉంటాడు. అంటే స్వయం ప్రకాశం అంటే వాడు రావాలనుకుంటే మళ్ళీ వస్తాడు, ఇక్కడ స్టార్గా వెలుగొందుతాడు, మళ్ళీ వెళ్ళి అక్కడ స్టార్గా స్థిరపడతాడు. అట్లా అనేక కోట్ల ఆత్మలే నక్షత్రాలు, అనేక కోట్ల నక్షత్రాలే మనుషులు. జీవిత ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళందరూ కూడా అంతరిక్షంలో స్టార్స్. దానికి కూడా నీకు అర్థం కావడానికి అరుంధతి ఒక దళిత స్త్రీ, మాదిగ వాళ్ళ ఇంట జన్మించినటువంటి ఒక పుణ్య స్త్రీ. ఆమె అనుక్షణము దైవ ధ్యాస తప్ప వేరే ధ్యాస లేనటువంటి ఆమె భక్తికి మెచ్చి భగవంతుడు అంతరిక్షంలో అరుంధతి నక్షత్రంగా స్థిరపడమని వరం ఇచ్చాడు. వివాహాలు జరిగేటప్పుడు ఆవిడనే మొదటగా చూసేది బయటికి. అంతేకాకుండా ఆమె అంతరిక్షంలో స్థిరపడమే కాకుండా వివాహ సందర్భంలో నేను కూడా మళ్ళీ భూమి మీద జన్మించానంటే నా వివాహ సమయమున నీ యొక్క దర్శన భాగ్యంతో నేను ఆదర్శ దంపతులమవుతుంగాక అని చెప్పి ఆ భగవంతుడే ఆమెకు వరాన్ని ఇచ్చాడు. అందుకే రాత్రుల వివాహం ఎందుకు చేస్తారు అంటే ప్రాంతాల వారిగా అరుంధతి నక్షత్ర దర్శనం కోసమే రాత్రి వివాహం చేస్తారు. పగటిపూట వివాహం అరుంధతి నక్షత్ర దర్శనం జరగదుగా, అప్పుడు సూర్య నమస్కారం చేసుకోవడమే తప్ప. అంతే, ఆదిదేవుడు నమస్కారం చేయాలి. పగలు వివాహం చేసుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో రాత్రులు వివాహం చేసుకుంటారు అని అంటే అది దానికి ఒక రీజన్ అనేది ఉండనే ఉంటుంది. రాత్రి వివాహం చేసుకునేది నక్షత్ర దర్శనం కోసమే రాత్రి వివాహం జరుగుతుంది. ఇలా రకరకాలుగా ఆ ఆత్మ యొక్క గొప్పతనం ఏంటంటే జీవిత ఎగ్జామ్లో పాస్ అయిన ప్రతి ఒక్కడు కూడా అంతరిక్షంలో ఒక నక్షత్రంగా స్థిరపడుతుంటాడు. ఒక అరుంధతి నక్షత్రమే కాదు, ఇప్పుడు నక్షత్ర మండలంలోనే ధ్రువ నక్షత్రం, నక్షత్ర మండలానికే రాజు, ఆకాశానికి అంతరిక్షానికి ధ్రువ నక్షత్రం అంటారు. వాడు 6 సంవత్సరాల పసిపిల్లవాడు, ధ్రువుడు ధ్రువ నక్షత్రం, ఒక రాజు కుమారుడు. వాడు కూడా భగవంతుడిని అనుగ్రహం వల్ల అంతరిక్షానికే రాజు అయిపోయాడు. ఇప్పుడు ఈ యోగులు ఇలాంటి వీళ్ళందరూ రమణ మహర్షి గారు వీళ్ళందరూ కూడా ఆకాశంలో ఒక స్టార్స్ వాళ్ళందరూ. ఇక్కడ అదే చెప్పాను కదా, జీవిత ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా అంతరిక్షంలో నక్షత్రాలుగా స్థిరపడతారు. వాడు ఉన్నంత వరకు వాడి శక్తి ఏమిటో తెలియదు, వాడి యొక్క వెలుగు ఏమిటో వాడికి తెలియదు, వాడి ప్రవర్తన వాడి నడవడిక అన్నది వాడి చేతుల్లోనే ఉంటుంది. అంటే ఆయన వదిలేశాడు, సబ్జెక్ట్లో పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అది మన మీద ఆధారపడి ఉంటుంది. మరి నువ్వెందుకు పుట్టించావంటే ఇంకా నీ గొప్పతనం ఏమిటి? నేను నీకు జీవం ఇచ్చా, ప్రాణం ఇచ్చా, నీకు ఆధారాలని చూపిస్తున్నా, దాన్ని నువ్వు నడువు, అంతే తప్ప అన్నీ నువ్వే చూసుకో అంటే ఇంక నువ్వు దేనికి? అంతే, అది కరెక్టే. ఓకే, ఇక్కడ మనం చేస్తున్నామంటే కెమెరా తీసేవాడు ఒకడు, యాంకర్ నువ్వు, చెప్పేవాడిని నేను, చూసేవాళ్ళు ఎంతోమంది. ఇవన్నీ ఎందుకు? అవసరం లేదుగా. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అలా ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇది నాకు సంబంధం లేనిది, ఇది నేను చేయను, లేదా రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మనం చేయాల్సింది ప్రతిదీ సక్రమంగా చేసుకుంటూ పోతుంటే ప్రతి దాంట్లో సక్సెస్ అవుతాం. నేను సక్సెస్ కాలేదు అంటే ఎలా అవుతావు? నీలో కుళ్ళు కుతంత్రాలు లోపాలు ఉన్నాయి. అందుకే నువ్వు ఎప్పటికీ పైకి రాలేవు. చుట్టుపక్కల వాళ్ళ మీద పడి ఏడవలసిందే తప్ప. ఉన్నారు ఇప్పుడు అలాంటి మనుషులు కూడా. నువ్వు డెవలప్మెంట్ కాలేవు, డెవలప్మెంట్ అవుతున్న వాడిని కూడా నువ్వు చేయనివ్వు, కానివ్వు, నాశనం చేస్తావు. అంతే కదా. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలల్లో విషపు చుక్క వేసామంటే పాలు విరిగిపోతాయి. అంతే. మంచివాడు పక్కన చెడ్డవాడు ఉన్నాడంటే వీడు బాగుపడమే కాకుండా వీడు నాశనం అయిపోవడమే కాకుండా బాగుపడేవాడిని కూడా నాశనం చేస్తాడు. అలా ఈ ఆత్మ అనేది తన సొంత ఓన్గా ఆధారపడి ఉంటుంది. తను చేసే నడవడిక, తన ప్రవర్తన
శరీరం అనేది శరీరం పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వస్త్రాన్ని ధరించాం, ఒకరోజు ధరిస్తాం, 3 రోజులు ధరిస్తాం, వారం రోజులు ధరిస్తాం, తర్వాత ఏమవుతుంది? దుర్వాసన వస్తుంది. చెమట అయింది, దీన్ని తీసేసి ఇంకొక నూతన వస్త్రాన్ని ధరించుకుంటాం, లేదంటే దీన్నే ఉతికి మనం మళ్ళీ ధరిస్తాం. అట్లాగే ఆత్మ మనం చేసే నడవడిక, మనం చేసే పనులు, మనం చేసే ప్రవర్తన వల్ల మంచి చేస్తున్నామనుకో అది నూతన వస్త్రంగానే ఉంటుంది. తప్పు చెడు చేస్తున్నామనుకోండి అది మాసిపోయినటువంటిది, మురిగిపోయినటువంటిది, కుళ్ళిపోయినటువంటిది, దుర్గంధంతో కూడుకున్నటువంటి వస్త్రం లాంటిది శరీరం. ఆ ఆత్మ దాన్ని సహించలేదు, దాన్ని విడిచిపెట్టి పోవాలి, ఎప్పుడు పోవాలి అని దాని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అణువణువు. దాన్ని ఏదో ఒక రోజున ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అవును, ఎందుకు ఎన్నాళ్ళు ఉంటాం ఈ దుర్మార్గుల్లో అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మళ్ళీ నూతన వస్త్రాన్ని ధరిస్తుంది. ఇలా ఆత్మ యొక్క ప్రత్యేకత చెప్పుకుంటూ పోతుంటే మనకు సరిపోదు, సమయం సరిపోదు, జీవితం సరిపోదు, వినడానికి వాళ్ళకు టైం సరిపోదు, చెప్పడానికి మనకు సమయం సరిపోదు. ఎంత చెప్పినా ఇది తీరని ప్రవచనం. సర్వే జన సుఖినో భవంతు.